నెంబర్ 1 ఎలన్ మస్క్. టెస్లా, స్పేస్ ఎక్స్ తదితర సంస్థల అధినేత ఎలన్ మస్క్ తన కాళ్ళపై తాను నిలబడ్డాడు. బాల్యం నుంచి అంతరిక్షంపై ఆసక్తి ఎక్కువగా ఉన్న ఎలన్ మస్క్ 12వ ఏటే బ్లాస్టర్ అనే స్పేస్ థీమ్డ్ వీడియో గేమ్ కి కోడింగ్ చేశాడు. ఆ వీడియో గేమ్ ని PC అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే మ్యాగజైన్ కి ఇచ్చాడు. అందుకు గాను వాళ్ళు ఎలన్ మస్క్ కు $500 రెమ్యునరేషన్ ఇచ్చారు. ఆ తర్వాత నెట్స్కేప్ అనే కంపెనీలో జాబ్ కోసం ప్రయత్నించినా కుదరలేదు. దీంతో 1995లో జిప్2 అనే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి అంచెలంచెలుగా ఎదిగాడు. నెంబర్ 2 జెఫ్ బెజోస్. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. 16 ఏళ్ల ప్రాయంలోనే తొలిసారిగా మెక్డొనాల్డ్స్ కంపెనీలో ఫ్రై కుక్గా పనిచేశాడు. ఒకవైపు చదువుకుంటూ మరోవైపు పార్ట్ టైం జాబ్ చేశాడు. ఆ రోజుల్లో ఆయనకి గంటకి $2.69 వేతనం వచ్చేది. చదువు పూర్తయ్యాక టెలికమ్యూనికేషన్ స్టార్టప్ పీటేల్లో తొలిసారిగా ఫుల్ టైం ఎంప్లాయీగా చేరాడు. 1994లో అమెజాన్ సంస్థను ప్రారంభించి 30 ఏళ్లలోనే వరల్డ్ టాప్ 10 కంపెనీల్లో ఒకటిగా చేశాడు. నెంబర్ 3 వారన్ బఫెట్. 14 ఏళ్ల వయసులోనే ఆదాయపు పన్ను కట్టిన బాల వ్యాపారవేత్త వారన్ బఫెట్ 7 ఏళ్ల వయసులోనే 1000 Ways to Make $1000 అనే బుక్ చదివి ఇన్స్పైర్ అయ్యాడు. డబ్బు సంపాదనపై ఇష్టం పెంచుకుని ఆ ఇంట్రెస్ట్ తో రకరకాల పనులు చేశాడు. పేపర్ బాయ్ గా మొదలుపెట్టి కోకోకోలా సీసాలు, చూయింగ్ గమ్ అమ్మడం వరకు అన్ని పనులు చేశాడు. 1944లో వాషింగ్టన్ పోస్ట్ పత్రిక డెలివరీ బాయ్ గా నెలకి $175 శాలరీకి పనిచేశాడు. తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ పై ఆసక్తితో ఇన్వెస్ట్ చేసి అపర కుబేరుడయ్యాడు. నెంబర్ 4 బిల్ గేట్స్. అమెరికాలోని ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరిగిన బిల్ గేట్స్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువును మధ్యలోనే ఆపేశాడు. సాంకేతిక రంగంపై ఆసక్తితో అటువైపు అడుగులు వేశాడు. తొలిసారిగా TRW సంస్థలో కంప్యూటర్ ప్రోగ్రామర్గా పనిచేశాడు. తర్వాత 14 ఏళ్ల వయసులో తన స్కూల్ ఫ్రెండ్ పాల్ అలెన్తో కలిసి 1975లో మైక్రోసాఫ్ట్ను స్థాపించాడు. వ్యక్తిగత అవసరాల కోసం వాడుకునే కంప్యూటర్లను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన వ్యక్తిగా, గొప్ప దాతగా బిల్ గేట్స్ ఎంతో పేరు సంపాదించాడు. నెంబర్ 5 మార్క్ జూకర్బర్గ్. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్కి చిన్నతనం నుంచే ఇంటర్నెట్ టెక్నాలజీ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. 18 ఏళ్ల వయసులోనే సినాన్సీ అనే మ్యూజిక్ రికమెండేషన్ యాప్ను రూపొందించాడు. ఆ యాప్ని కొనేందుకు అప్పట్లోనే $1 మిలియన్ ఆఫర్ వచ్చింది. కానీ దాన్ని అమ్మేందుకు జూకర్బర్గ్ నిరాకరించాడు. అనంతరం కాలేజీలో చదువుకునే సమయంలో అంటే 2004లో స్నేహితులతో కలిసి ఫేస్బుక్ను లాంచ్ చేశాడు. 20 ఏళ్ల కిందట ప్రారంభించిన ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే.